మంచినీళ్ళు సరఫరా చేయాలని, గంపలగూడెం, ఏకొండూరు మండలాల్లో కిడ్నీ బాధితులకి న్యాయం చేయాలని, ఫ్లోరైడ్ సిలికాన్ రహిత సురక్షిత మంచినీరు తిరువురు నియోజకవర్గానికి అందించాలని, ముఖ్యంగా కొండపల్లి, ఇబ్రహీంపట్నం ప్రాంతాల్లో ఉన్నటువంటి పరిశ్రమల నుండి వెలువడుతున్నటువంటి వ్యర్థాలు, కాలుష్యం వల్ల ప్రజలు ప్రాణాలు పోతున్నటువంటి పరిస్థితుల్లో పాడెక్కుతున్నటువంటి ప్రజా ఆరోగ్యాన్ని కాపాడాలని చెప్పేసి కోరుతూ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి, రాష్ట్ర కమ్యూనిస్టు సమితి కార్యదర్శి వర్గ సభ్యులు, రైతులు సంఘ అధ్యక్షులైనటువంటి కామ్రేడ్ గుజ్జుల ఈశ్వరయ్య గారు, రాష్ట్ర నడిబొడ్డులో ఉన్నటువంటి ఎన్టీఆర్ జిల్లా, గతంలో కృష్ణా జిల్లా, కృష్ణా జలాలు పుష్కలంగా ఉన్నటువంటి కృష్ణా జిల్లాలోనే గుక్కుడు తాగటానికి గుక్కుడు నీళ్లు లేక కలుషితమైనటువంటి నీరు త్రాగి ఫ్లోరైడ్ బారిన పడి వందలాది మంది కిడ్నీ వ్యాధిగ్రస్తులై చనిపోయినటువంటి జీకుండూరు, గంపలగూడెం మండలాలలో కృష్ణా జలాల నీళ్ళని సప్లై చేయాలని చెప్పి కిడ్నీ బాధితులు 10,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం మందులు వాడుకునేటటువంటి దానికి నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ ఎన్టీఆర్ జిల్లా ఆధ్వర్యంలో ఏకొండూరు డయాలసిస్ సెంటర్ వద్ద నుండి పాదయాత్ర నిర్వహించుకుంటూ రేపు విజయవాడ నగరానికి చేరుకొని సాయంత్రం కలెక్టర్ గారిని కలిసి ప్రజల యొక్క ఇబ్బందుల్ని, ప్రజల పడుతున్నటువంటి కష్టాల్ని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకువెళ్లి రాబోయేటటువంటి కాలంలో సమస్య పరిష్కరించాలని చెప్పి సిపిఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్యక్రమం చేపట్టడం, పాదయాత్ర కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉన్నది. మనం ఒకసారి ఆలోచించినట్లయితే 7 దశాబ్దాలు మన భారత దేశానికి స్వాతంత్రం వచ్చి మన మధ్యలో ఉన్నటువంటి మన రాష్ట్రంలో కనీసం తాగటానికి నీరు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితిలో రాష్ట్రాలు